జగన్ కోసం జనం సంతకం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ వివరాలు అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని సంతకాలు జరిగాయి? రాష్ట్రపతి ఆఫీస్కి ఆ సంతకాలు ఎప్పుడు పంపించనున్నారు? జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహోద్యమంలా జరుగుతుంది. డిసెంబర్ 21వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం మొత్తం కూడా కోటి సంతకాలు సేకరించాలనుకున్నప్పటికీ మాత్రం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మొత్తం ఊరు, వాడ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరం జగనన్నకు మేము అండగా ఉంటామని చెప్పి సంతకాలు పెట్టి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలని పర్యవేక్షిస్తున్న పిఎన్వి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, ప్రసాద్ గారు చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? అంటే ఇప్పటికే మీరు ఊహించినట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు. దీన్ని మీరు ఎట్లా చేస్తారు? అసలు ఈ సంతకాల కార్యక్రమం జగన్ కోసం సంతకం అనేటప్పటికీ ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన, అసలు కని విని ఎరగనంత స్పందన జరిగింది. మేము కోటి సంతకాలు అని అనుకుంటే ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ ఇప్పటి వరకు 1,78,00,000 సంతకాలు ఆల్రెడీ వచ్చినాయి. ఇంకొక 17 నుంచి 18 లక్షలు సంతకాలు ఇంకా బయట ఉన్నాయి రావాల్సి. అంటే దగ్గర దగ్గర 2 కోట్ల సంతకాలు పెట్టి ప్రజలు పంపించారు. అంటే ఇప్పుడు సిబిఐ గానీ, ప్రతిపక్షాలు గానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ కుమ్మక్కై జగన్ గారి మీద కక్ష తీర్చుకోవడానికి ప్రజలు నిరసిస్తున్నారు అనడానికి ఇదే తార్కాణం. అయితే మేము ఈ సంతకాలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా వచ్చిన సంతకాలన్నింటినీ కూడా సీడీల రూపంలో తయారు చేశాం. ఒక్కొక్క సీడీలో 10 లక్షల సంతకాలు ఉన్నాయి. అంటే 50,000 పేపర్లను మేము ఇట్లో స్కాన్ చేసాం ఒక్కో సీడీలో. ఇట్లాంటి సీడీలన్నీ తయారు చేసి అదేవిధంగా వీటన్నిటిని కూడా వచ్చిన సంతకాలన్నింటినీ ఒక్కొక్క పేపర్ మీద 20 సంతకాలు పెట్టారు. 5,000 పేపర్లు కలిపి ఒక బాక్స్ లో పెడుతున్నాం. అది 1,00,000 అవుతాయి. 1,00,000కి బాక్స్ పెట్టి ఇట్లాంటి బాక్స్ 200 బాక్సులు అన్నిట్లో ప్యాక్ చేసి మేము రాష్ట్రపతి గారికి లారీలో పంపిస్తున్నాం. అదేవిధంగా సీడీల రూపంలో కూడా పంపిస్తున్నాం. రాష్ట్రపతి గారి నుంచి ఇంకా అపాయింట్మెంట్ రాలేదు. అపాయింట్మెంట్ రాగానే మేము అప్పటికప్పుడు పంపించాలంటే లారీకి 3-4 రోజులు పడుతుంది కనుక ముందే లారీ రెడీ చేసి పంపించేస్తున్నాం. ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు హార్డ్ కాపీలు ప్లస్ ఈ సాఫ్ట్ కాపీలు కూడా రాష్ట్రపతి గారికి అందజేయడానికి సన్నాహితం జరుగుతుంది. సార్, శివకుమార్ గారు, మీరు చెప్పండి, అంటే మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీరు చేసిన చోట సంతకాల కార్యక్రమానికి ఎట్లా స్పందన వచ్చింది ప్రజల నుంచి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పి ముమ్మాటికి నిజము. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాక దేశ వ్యాప్తంగా కూడా జగన్ కోసం సంతకం అనే కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని ప్రపంచ వ్యాప్తంలో ఉన్న విదేశాల నుంచి కూడా మనకు కొరియర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా సంతకం పెట్టడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పెట్టినటువంటి సంతకాలని త్వరలో రాష్ట్రపతి గారు వివరించి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్దోషం నిరూపిస్తానని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణ కట్టుకునే విధంగా ఈరోజు జగన్ సంతకం పెట్టిన కార్యక్రమం జరిగింది. ఇది హరి పరిస్థితి. 3 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయం అంతా కూడా మొత్తం జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళతో కోలాహలంగా ఉంది. అందరూ కూడా ఇక్కడికి సబ్మిట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత ఈ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. హరి, చంద్రకాంత్, ఇదివరకు ఎప్పుడన్నా ఒక వ్యక్తికి ఇంత మద్దతు కూడగట్టిన ఏదన్నా సంఘటన ఇంతకు ముందు ఉందంటారా చంద్రకాంత్? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? హరి, ఒక వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలపడం ఇంతకు ముందు ఏదైనా సంఘటన జరిగిందా? అది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇది మొత్తం కూడా ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న పార్టీ నేతలు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న వాళ్ళు ఊహించిన దానికంటే అంటే మేము ఈ స్థాయిలో సంతకాలు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజా వెళ్ళు వస్తుందని చెప్పి ఎవరు కూడా ముందు ఊహించలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వైఎస్ జగన్ అక్రమ అరెస్టు నిరసిస్తూ ప్రజల వద్దకు మేము వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళ ఆఫీసుల అడ్రస్లు కానీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందని తెలుసుకుని వచ్చి మరి సంతకాలు పెడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక రాష్ట్రమే కాదు, ఆన్లైన్ లో కానీ అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి మరి తెలుసుకుని మరి సంతకాలు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం పార్టీకి ఒక మంచి బూస్టింగ్ లాంటిది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది పరిస్థితి. చంద్రకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.